కేకే న్యూస్కి స్వాగతం. ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం. రెండో రోజుకి చేరిన ఎల్ఐసి ఉద్యోగుల నిరసనలు. న్యాయం జరిగే వరకు పోరాడతామని, మాకు వెంటనే ఉద్యోగులు ఇప్పించాలని కోరుతున్నారు. మంచి సహన ఓర్పు మంచి అధ్యక్షుడు ఉంటుంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విడిగా చేశారు. తరఫున మీ ఓపికకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా అభినందిస్తున్నాం. మీ అందరినీ కూడా కాంట్రాక్ట్ లేదంటే అవుట్ సోర్సింగ్ అపాయింట్మెంట్స్ ఏమన్నా సరే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని తీసుకున్నారో వాళ్ళకి ఒకవేళ మిమ్మల్ని తీసేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ రూల్ మరి ఎల్ఐసి వాళ్ళు మనకి ఎందుకు పాటించలేదో మనకు తెలియదు. ఎన్నో సంవత్సరాలుగా నేను కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకి, ఐటీఐలకి 6 జిల్లాలకి అధికారిగా పనిచేశాను నేను. సో తప్పనిసరిగా వాళ్ళు మీకు అరే పలానా వాళ్ళు తీసేస్తున్నాం ఈ కారణాల వల్ల అని చెప్పి తెలియజేసింది ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో మాలాటోనే మాట్లాడారు. మళ్ళీ ఏదో ఒక కంపెనీకి వెళ్ళి పేర్లు పంపించారు బాబు అని చెప్పినటువంటి పరిస్థితి. అలా చేయకుండా ఎల్ఐసి వాళ్ళు చాలా అన్యాయంగా మీకు చాలా ద్రోహం చేశారు. వాళ్ళు ఏమన్నా ఉంటే 2016లో ఇచ్చినటువంటి కోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కూడా వాళ్ళు తాత్సారం చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఈవేళ మీరు బయలుదేరి దాని సంగతి ఏంటో తేల్చండి, మమ్మల్ని తీసుకున్నట్టే చాలామంది ఇందులో ముసలు అయిపోయి ఉంటారు, ఏది పాలైపోయి ఉంటుంది చాలామందికి. వాళ్ళందరికీ కూడా ఈవేళ ఉద్యోగాలు ఇవ్వాలంటే అది అయ్యే పని ఏం కాదు అది. సో ఎవరైతే రిటైర్ అయిపోయి ఏజ్ వచ్చేసిందో వాళ్ళందరికీ చనిపోయి ఎవరైతే ఉంటారో రిటైర్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి మనం అడగాల. పెద్ద కాంపెన్సేషన్ కాదు, ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు మనకు ఉద్యోగం చేసి ఎంత డబ్బు అవుతుందో అంత డబ్బు మనం అడగాలి. ఇప్పుడు వయసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ ఉపాధికి అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరదాం. ఎందుకంటే ఇప్పుడు మరి ఎల్ఐసి కూడా అమ్మేస్తున్నారు, మీ అందరికి తెలియజేమని, కానీ ప్రైవేటైజ్ చేశారు. అందులో కూడా 30% వాటా మోడీ గారు ఎవరిగా అందించాడు. స్టీల్ ప్లాంట్ ఎలాగైతే అమ్ముతున్నాడో ఎల్ఐసి కూడా 30% వాటా అమ్మేసాడు ఆల్రెడీ. 70% ఉంది, గట్టికి పెట్టగలుగుతుందా లేదా తెలియదు. కాకపోతే లాభాల్లో నడుస్తుంది. కావాలో అడిగినప్పుడల్లా ఎల్ఐసి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దాన్ని అలా ఇంకా బతకనిస్తున్నాడు. సో అందుకని నేను వాళ్ళందరినీ కోరేది ఏంటంటే, నిన్న కూడా చెప్పాను మన ముత్యాల గారికి, మీరు బాగా నడుపుతున్నారు యూనియన్ ఆయన కూడా చెప్పారు పలానా వెళ్ళండి మాట్లాడాలని చెప్పారు. కాబట్టి మా సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుంది. చర్చలకి ఎప్పుడు అవకాశం ఉంటే మీరు మమ్మల్ని పిలిచి మేము రావడం సిద్ధంగా. నేను డిఎస్పీఎస్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఏంటంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే కేవలం వాళ్ళు ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ నుండి వచ్చిన వాళ్ళకి వీళ్ళు ప్రశ్నించే హక్కు లేదు అనే వాళ్ళ ఉద్దేశంతోనే ఇది కుట్ర పన్నారు. అసలు ఎల్ఐసి సమస్య అంటే డబ్బులతో కూడుకున్నటువంటి సమస్య. అలాంటిది మరి మమ్మల్ని ఈ విధంగా ఈదిన పడి ఎన్నో కుటుంబాలు ఇప్పటికే చాలామంది చనిపోయారు. ఇప్పుడు చాలామంది 55, 60 కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా సరైనటువంటి న్యాయం చేయకపోతే ప్రజా సంఘాలన్నీ కూడా మోకముడిగా భుజం కలిపి పనిచేసి మేము తాడో పేడో ప్రభుత్వంతో తేల్చుకుంటాం. ఇది సామాన్యమైనటువంటి వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా బయటపడేది. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఈ విషయాన్ని అన్నీ గ్రహించాలి. ఇది అన్ని సంఘాలు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన తీరుతాము. ఇదేదో 1-2-3 జిల్లాలకు సంబంధించింది కాదు. ఇది ఇంత అన్యాయం జరగడం చాలా ఘోరము. కాబట్టి మేమందరము ముక్త కంఠంతో ఇదేంటంటే సాధించి తీరినంత వరకు నిద్రపోమని మేము తెలియజేస్తున్నాం. పోరాటానికి సిద్ధంగా శాంతియుత ధర్నాకి పాల్గొని రోడ్డు పాలు చేసిన ఎల్ఐసి యాజమాన్యాన్ని ఖచ్చితంగా బలోపేతం చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఎంత దూరమైన రాష్ట్రాల్లో కానీ, జిల్లాల్లో కానీ, పల్లెల్లో కానీ, దేశాల్లో కానీ 140 కోట్ల ప్రజానీకం కానీ ఖచ్చితంగా బలోపేతం చేస్తానని, అతి తీవ్రమైన ఉద్యమాన్ని ఎగదీస్తామని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. అంతే 27 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా మా దిక్కుతోచిన పరిస్థితులు ఏర్పడ్డది. కాబట్టి ఎల్ఐసి యాజమాన్యం తక్షణమే మాకు కావలసిన డిమాండ్స్ అన్నీ కూడా వర్తింప చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, భర్తలు చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి, డబ్బులు కూడా ఇచ్చి, ఉద్యోగాల అవకాశాలు కల్పించి వెంటనే తక్షణమే మమ్మల్ని విధిలోకి తీసుకోవాలని ఖచ్చితంగా ఎల్ఐసి మేనేజ్మెంట్ సభాముఖంగా హెచ్చరించి డిమాండ్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. నా పేరు గుడ్డ అప్పారావు. మాకు ఎంప్లాయ్మెంట్ ద్వారా తీసుకొని 3 సంవత్సరాలు ఎల్ఐసిలో జాయిన్ చేసి అన్ని బెనిఫిట్లు కూడా మాకు ఇచ్చి మరియు మా 2 విశాఖపట్నం నెల్లూరు 120 మంది సంబంధించి ఆల్ ఇండియా ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ వి నరసింహన్ గారు మా కేసు ఫైల్ చేసి 3 హైకోర్టులోని 3 సుప్రీంకోర్టులోని మాకు ఫేవర్గా ఆర్డర్స్ తెచ్చి 2015లో మీ ఉద్యోగాలన్నీ కూడా మీకు మీ జేబులో ఉన్నాయి అని విశాఖపట్నం నెల్లూరు డివిజన్లో మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. నేటికి 9 సంవత్సరాలు అయింది. మీకు బ్యాక్ వైజెస్ మరి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ రోజు వరకు అతను కనిపించడం మానేశాడు. అందువల్ల దయచేసి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి వి నరసింహన్ గారు సికింద్రాబాద్ డివిజన్లో జాబ్ చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నం జీవీఎంసీ ఆపోజిట్ మేము చేస్తున్న శాంతియుత నిరసనకు ఇక్కడికి ఆయన వచ్చి మాకు ఏం మేలు చేశాడు, ఏం న్యాయం చేశాడు, ఇప్పుడు ఏం చేయబోతున్నారో చెప్పవలసిందిగా మొత్తం నేను మరీ వేడుకుంటున్నాను. ఖచ్చితంగా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి వి నరసింహన్ గారు రాకపోతే ఈ రోజు రేపు లాస్ట్ రోజు మీరు కానీ ఇక్కడికి రాకపోతే మొత్తం దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అయినటువంటి మొత్తం అధిక నాయకులు ఇక్కడికి వచ్చిన్నారు. పెద్ద నాయకులందరూ కూడా వీళ్ళందరితో మిమ్మల్ని ముట్టడించి అధిక పోరాటం చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి మేము చేస్తాం కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి మాకు తగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా 120 కుటుంబాల నుంచి మిమ్మల్ని ప్రార్థిస్తూ సెలవు ఉద్యోగం వచ్చిన తర్వాత ఐఎన్టీసీ లీడరు మీ నరసింహన్ మీకు ఉద్యోగాలు తెప్పిస్తాం, మీ జాబులు మీ జాబే నేను ఇప్పిస్తున్నాను అని 6 నెలల్లో చెప్పి ఇంతవరకు కూడా 27 సంవత్సరాలు కనిపించలేదు. అయితే ఈరోజు సమస్య ఎక్కడ మొదలైందంటే ఐఎన్టీసీ లీడర్ వి నరసింహన్ దగ్గరే ఎల్ఐసి సమస్య మా ఉద్యోగాలు భవిష్యత్తు అనేది అతనిపై ఆధారపడి ఉన్నది. అయితే మనకి మీకెందుకు తిరగలేదు నేనున్నాను అని వ్యక్తి ఆయన గౌరవనీయ నరసింహులు ఇంత అన్యాయంగా మమ్మల్ని 27 సంవత్సరాలు తీర్చిదిద్దాడు. మహాన గొప్ప మేధావి. అయితే దయించి ఈ యొక్క రోడ్డు మీద పాల్గొనే కారణం ఈ నరసింహన్ కాబట్టి అందరూ కలిసి సంఘీభావం తెలిసినటువంటి పెద్దలు సభ్యులు అందరూ మీడియా మిత్రులు కలిసి ఖచ్చితంగా ఈ నరసింహన్ని ఈ యొక్క జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా గాంధీ పార్క్ ఉంది, అక్కడ శాంతియుత నిరసన తెలియజేస్తాను. ఎల్ఐసి సభ్యులందరూ కలిసి కావున తక్షణమే ఈ యొక్క ఐఎన్టీసీ లేదు ఈ నరసింహన్ గారు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పి ఆ సమాచారాన్ని మాకు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా మా యొక్క సమస్యని పరిష్కరించే మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఎల్ఐసి యాజమాన్యంతో మాట్లాడి ఈ నరసింహులు ఎల్ఐసి యాజమాన్యం కలిసి ఇద్దరు కలిసికట్టుగా ఉండి ఐక్యతగా ఉండి మా యొక్క నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చి దిద్దుతారని మనస్ఫూర్తిగా నేను తక్షణమే అతన్ని పిలిపిస్తారని ఆశిస్తున్నాను.